నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రౌడీ షీటర్ పై పీడీ యాక్ట్ ప్రయోగించిన తెనాలి పోలీసులు. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలి. తెనాలి ఈ చిరంజీవి విజ్ఞప్తి. ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫిస్టా కార్యక్రమం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ శుక్రవారం తెనాలి విచ్చేశారు. క్యాంపు కార్యాలయంలో అర్జీదారుల నుండి మంత్రి నాదెండ్ల మనోహర్ అర్జీలను స్వీకరించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మార్కెట్ యార్డ్లోని ఎడ్ల పందాల ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వెండితెర వెలుపు నందమూరి తారక రామారావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ప్రధాని నరేంద్ర మోదీకి మాదిగ జాతి రుణపడి ఉంటుందని ఎంఆర్పీఎస్ నాయకులు చిలుక కిరణ్ మాదిగ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఉమ్మడి రిజర్వేషన్ విధానం వలన మాదిగ ఉపకులాల ప్రజలు అన్ని రంగాల్లో వెనకబడిపోయారని, జనాభా తమాషా ప్రకారం ఉమ్మడి రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించారని, 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటంలో అసువులు బాసిన వారికి ఈ విజయం అంకితమని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ మాట్లాడుతూ, గతంలోనే చంద్రబాబు నాయుడు వర్గీకరణ అమలు చేయటం వలన 27,000 ఉద్యోగాలు మాదిగ ఉపకులాల ప్రజలకు అందాయని, సామాజిక న్యాయం చేసిన చంద్రబాబు నాయుడికి, ఎన్డీఏ కూటమికి మాదిగ జాతి ఉన్నంత వరకు రుణపడి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీను, పినపాటి రత్నరాజు, అద్దేపల్లి రమేష్, కటవరపు సురేష్, గాజులవతి సురేష్, కొక్కిలగడ్డ మనోజ్, తంగిరాల మరియదాసు, అత్తోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ పోరాటంలో ఈ వర్గీకరణ మూలకారకుడు మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుదీర్ఘ పోరాటం దానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో నిన్న శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఈ వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు. అణగారిన వర్గాల అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ సాధ్యము. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా వర్గీకరణలు అట్టడుగుల వర్గాలకు కూడా చేరే విధంగా రిజర్వేషన్లు పంపిణీ చేయమని, దాన్ని ఏబిసిడీలుగా వర్గీకరించమని కోరడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించబట్టిన రిజర్వేషన్ ఫలాలు ఎస్సీల్లో ఉన్న 59 కులాలకు సమానంగా అందాలని చెప్పి గత 30 ఏళ్లుగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ నాయకత్వం
అలుపెరగని పోరాటం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ పోరాటంలో అనేక మంది అసూలు బాశారు, అనేక మంది జైలు జీవితం, అనేక వందలాది మంది కుటుంబాలు మరి త్యాగాల ఫలితంగా ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణకు నిన్న గౌరవ శాసన సభలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి తీర్మానం చేసి కేంద్రానికి పంపడం ఎంతో శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన కూటమి పెద్దలకు, కూటమి నాయకులకు మా మాదిగ జాతి తరఫున, అదేవిధంగా మా ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమన్యాయం, సామాజిక న్యాయం అనేది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మరొకసారి నిరూపించిన మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉద్యమాల్లో తన ప్రాణాన్ని పణంగా పెట్టి మా అందరి భవిష్యత్తు కోసం, మా యొక్క ఆత్మ గౌరవం కోసం తన యొక్క జీవితాన్ని ప్రాణంగా పెట్టిన అన్న మందా కృష్ణ మాదిగ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెనాలి పట్టణంలో ఉన్న రౌడీ షీటర్లు, చెడు నడవడిక కలిగిన వారు తమ ప్రవర్తన మార్చుకోకపోతే పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుందని డీఎస్పీ బి జనార్దన్ రావు హెచ్చరించారు. స్థానిక 3 టౌన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ, తెల్లవరస విజయబాబు అలియాస్ అప్ను అనే రౌడీ షీటర్ పట్టణంలో అరాచకాలు సృష్టిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉండటంతో అతనిపై సెక్షన్ 2G ప్రకారం గుండాగా నిర్ధారించి అతన్ని తెనాలి నుండి బహిష్కరిస్తూ అతనిపై ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఉన్నాడు, అతని పేరు తలవరస విజయబాబు అలియాస్ అప్ను అనే అతను ఇక్కడ రౌడీ షీటర్గా 2020 నుంచి చాలామణి అవుతున్నాడు. ఈరోజు అతని మీద గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మాకు పీడీ యాక్ట్ ప్రయోగించడానికి అనుమతి ఇచ్చారు. ఈ పీడీ యాక్ట్ ప్రకారం ఇతని మీద ఈ పీడీ యాక్ట్ మేము పెట్టింది ఏంటంటే, ఇతనికి 2018లో ఒక రేప్ కేసు పోక్సో అంటే ఒక మైనర్ బాలికని రేప్ చేసిన కేసులో 2018లో జైలుకి వెళ్ళి వచ్చాడు. తర్వాత జైలుకి వచ్చిన తర్వాత 2020 నుంచి ఇతని నేర చరిత్ర స్టార్ట్ అయ్యింది. ఇతను 4 బ్యాచ్గా చేసుకోవడం, పబ్లిక్గా రోడ్ల మీద ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, అవి వీడియోలు తీయడం, వాట్సాప్లో పెట్టి బెదిరించడం, ఈ విధంగా అతను మొత్తం టోటల్గా 2018 నుంచి నేర చరిత్ర స్టార్ట్ అయిన అతను 2021లో 2 కేసులు, 2022లో 3 కేసులు, 2023లో 5 కేసులు, 2024లో 2 కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇందులో ఎక్స్టార్షన్ కేసులు ఉన్నాయి, 307 కేసులు ఉన్నాయి, మైనర్ బాలికలను వేధించిన కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఒక రికార్డు డెవలప్ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద మాకు ఇతని మీద ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద మాకు అనుమతి ఇచ్చారు. ముఖ్యంగా ఈ ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ అంటే ఇతన్ని మనం డైరెక్ట్గా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఫర్దర్గా ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా, నేరాలు చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఇతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించడం జరుగుతుంది. ఇతను మినిమం 6 నెలలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కేసులో ఈ యాక్ట్ ప్రకారం ఉంటాడు. తర్వాత అతని ప్రవర్తన బాగుంటే ఉంటాడు, లేదంటే ఇంకో 6 మంత్స్ ఎక్స్టెండ్ అవుతుంది. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో రౌడీ షీటర్లకి హెచ్చరించేది ఏంటంటే, మాకు రౌడీ షీట్ ఉంది, మాకు అదేదో డిగ్రీలో చాలామంది ఫీల్ అయ్యే పరిస్థితులు లేవు. మీరందరూ ఎటువంటి పరిస్థితుల్లో నేరాల్లో ఇన్వాల్వ్ అయినా కఠినమైన చర్యలు తీసుకుంటాం. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయడం జరిగిన రౌడీ షీటర్ బైండ్ ఓవర్ చేసాం ఎంఆర్ఓ గారి దగ్గర, ఫర్దర్గా ఎటువంటి నేరం చేయకుండా ఉండడానికి. అతను మరలా ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు, క్రిమినల్ కేసులో. దాని మీద అతను బౌండ్ ఓవర్ని మరలా ఎంఆర్ఓ గారి దగ్గర ఫోర్ఫీట్ చేయడానికి పెట్టడం జరిగింది. అతను 2 లక్షలకు బౌండ్ ఓవర్ అయ్యి ఉన్నాడు. ఆ 2 లక్షల రూపాయలు కట్టమని ఎంఆర్ఓ గారి దగ్గర అతను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అతను ఆ డబ్బులు కట్టలేకపోతే తెనాలి మండల తహసీల్దార్ గారు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో అతనికి 1 నెల రోజులు జైలు విధించి అతన్ని బాపట్ల సబ్ జైల్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా మీరు బైండ్ ఓవర్ అయినా ఏం కాదులే, పీడీ యాక్ట్ అంటే ఏం కాదులే అనే పరిస్థితులు లేవు. మీరందరూ కూడా సక్రమంగా మెరిగి మీరు మంచిగా ఉండి మీ రౌడీ షీట్లు తీపించుకొని ఎటువంటి నేరాల్లో ఉండకుండా ఉంటేనే మీ పరిస్థితులు బాగుంటాయి. నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చి వివరాలు అడిగినప్పుడు వారికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారు యువతకు, అన్ఎంప్లాయీస్కు
ఎంప్లాయ్మెంట్ కల్పించాలి ఒక చక్కటి ఆలోచనతో, ఒక లక్ష్యంతో ఒక సర్వే చేస్తుంది. ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే ఇళ్ళ దగ్గర ఉన్నారో అలాంటి వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చింది. దానిలో భాగంగా 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపల ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వారందరికీ కూడా 10th క్లాస్ నుంచి హైయర్ క్వాలిఫికేషన్స్ ఏమున్నప్పటికీ వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనుగుణంగా వారు దేంట్లో అయితే వారికి ఆసక్తి ఉందో, దేంట్లో అయితే వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉందో అలాంటి వారికి ఆసక్తి అయినటువంటి విధంగా ఇంటి నుంచే వర్క్ చేసేటువంటి విధంగా ఒక ప్రణాళిక తయారవుతుంది. దానిలో భాగంగానే ప్రభుత్వం వారు సర్వే చేయండి అని చెప్పేశారు. సో అందులో భాగంగా రాష్ట్రం అంతా అవుతూ ఉంది, మన పట్టణంలో కూడా సర్వే అవుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సర్వేకు సచివాలయాల నుంచి సెక్రటరీస్ వస్తుంటారు. వచ్చినప్పుడు వారికి సహకరించండి. వారు చాలా సింపుల్ ప్రశ్నలు అడుగుతారు. అడిగినప్పుడు వాటికి సమాధానం ఇచ్చి దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా డైనమిక్ డేటా కాబట్టి, ఆన్లైన్ డేటా కాబట్టి, ఓటీపీ సిస్టమ్ ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఓటీపీ అడుగుతారు. సో ఆ యొక్క వచ్చినటువంటి వ్యక్తి సచివాలయం సంబంధించినటువంటి వ్యక్తిని అనేటువంటి ఇది వచ్చి కనపడేట్లోకి వచ్చి మీరు ఎలాంటి సంకోచం కానీ సందేహం కానీ లేకుండా ఓటీపీ యూ కెన్ సే. సో ఆ డేటా అంతా కూడా ఆన్ ది స్పాట్లోనే డైనమిక్గా అప్లోడ్ అవుతుంది కాబట్టి దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. సో అందువల్ల ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇప్పటి వరకు సుమారుగా ఒక 60% వరకు అయింది. ఇంకొక 40% ఉంది. సో దీనికి అందరూ కూడా సహకరిస్తే కనుక రేపు ట్యూస్డే లోపల సర్వే కంప్లీట్ కావాలి. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని తెనాలి ఈఈ వివి చిరంజీవి విజ్ఞప్తి చేశారు. స్థానిక చెంచుపేటలోని కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎండలు ముదురుతున్న క్రమంలో వేసవి డిమాండ్ను తట్టుకోవడానికి నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని చిరంజీవి తెలిపారు. అదేవిధంగా వినియోగదారులు విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏ సమస్యలు ఉన్నా విద్యుత్ కార్యాలయంలో సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఈ చిరంజీవి అన్నారు. వేసవికాలం వస్తుంది కాబట్టి విద్యుత్ డిమాండు అనూహ్యంగా పెరుగుతుంది. దానికి తగినట్టుగా లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని గుర్తించి అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇప్పుడు రాకోకుండా ఉండటానికి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అనేక చర్యలు తీసుకుంటున్నాము. ట్రాన్స్ఫారాలు పెట్టడం కానీ, వైర్లు మార్చడం కానీ, ఈ సబ్స్టేషన్లో ఉన్నటువంటి పెద్ద పవర్ ట్రాన్స్ఫారాలు వాళ్ళు ఇంకోటి పెట్టడం కానీ, ఉన్న వాటిని కెపాసిటీ పెంచడం కానీ, లైన్లు బైఫర్కేట్ చేయటం కానీ, ఇలాంటివి ఆ ఫీల్డ్ కండిషన్స్ బట్టి ఈ సమ్మర్ని మీట్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోకుండా అధిక లోడు పడినా కానీ దానివల్ల విద్యుత్ కన్జ్యూమర్స్ ఇబ్బంది పడుకోకుండా ఉండటానికి కావాల్సినటువంటి చర్యల్ని తీసుకుంటున్నాము. దానికి సంబంధించిన వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయినాయి. మిగతా వర్క్స్ కూడా ఇంకో 15 రోజులు 20 రోజులు ఏప్రిల్ మధ్యలో కల్లా కంప్లీట్ అయిపోతాయి. ఇంకెక్కడైనా సరే మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఈ మా వాళ్ళు చేసిన పనులు కాకుండా మీరు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఫీజులు పోవటం కానీ, కరెంటు పోవటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ గుర్తిస్తే కనుక సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో చెప్పండి. ఏఈ గారు ఉంటారు, ఏడీ గారు ఉంటారు. మీకు అక్కడ కూడా సాల్వ్ కాకపోతే కనుక ఇక్కడ చెంచుపేటలో మన కరెంట్ ఆఫీస్ ఉంది, డివిజన్ ఆఫీసు, తప్పకుండా రండి. మన నోటీస్కి వచ్చినటువంటి సమస్యల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం 100కి 100% కూడా సాల్వ్ చేస్తాము. డిపార్ట్మెంట్ పద్ధతులు ఉంటాయి, పద్ధతిగా ఉంటాయి. ఇర్రెగ్యులర్గా ప్రొసీజర్ లేకుండా ఉంటే కనుక మేము చేయలేం కదా. డిపార్ట్మెంట్ పద్ధతి ప్రకారం ఉన్నాయన్నీ కూడా తప్పకుండా సాల్వ్ చేస్తాము. ఇప్పుడు చిన్న విరామం.